డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీ సూపర్ హిట్ అయింది. ఈ సినిమాతోని పూరి జగన్నాథ్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు. ఈ సినిమాకి సీక్వెల్ గా డబుల్ స్మార్ట్ అనే సినిమా వస్తుంది. ఈ సినిమాలో రామ్ పోతినేని హీరోగా నటిస్తున్నారు. కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆగస్టు 15న పాన్ ఇండియన్ సినిమాగా ఈ సినిమా 5 భాషలలో విడుదల కానుంది. ఈ సినిమాతో పాటు రవితేజ, బోల్ బచ్చన్, తంగలన్, ఆయతో పాటు మరికొన్ని సినిమాలు విడుదల కాబోతున్నాయి. పుష్ప 2 వాయిదా పడడంతో సోలోగా రావాలనుకున్న డబుల్ స్మార్ట్ ఆశలకి బోల్ బచ్చన్ తో షాక్ ఇచ్చారు. దీంతో కలెక్షన్ కి గండిపడే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఈ సినిమాకి మరో సమస్య వచ్చి పడింది. లైగర్ సినిమా బాధితులు నైజాం లో ఈ సినిమాను విడుదల చేయమని చెప్పేశారు. దీనికి ప్రధాన కారణం లైగర్ సినిమా డిస్ట్రిబ్యూటర్ వరంగల్ సీన్ వల్ల నైజాం ఎగ్జిబ్యూటర్లు అడ్వాన్సులు చెల్లించారు. లైగర్ సినిమా అటర్ ఫ్లాప్ కావడం వల్ల థియేటర్ వారు తీవ్రంగా నష్టపోయారు. దీంతో థియేటర్ వారు నైజాం డిస్ట్రిబ్యూటర్ అయిన కార్తికేయ ఎగ్జిబ్యూటర్ అధినేత వరంగల్ సీన్ ను కలిసి అడ్వాన్స్ డబ్బులు వెనక్కి ఇవ్వాలని కోరారు. కానీ ఆ తర్వాత ముఖం చాటేయడంతో థియేటర్ వారు హైదరాబాద్ లోని తెలుగు ఫిలిం ఛాంబర్ ముందు దాదాపు వారం రోజులు ధర్నా చేశారు. వీళ్ళకి అందరి నుంచి మద్దతు లభించింది. కానీ పూరి జగన్నాథ్ నుంచి మాత్రం ఎటువంటి హామీ రాలేదు. కానీ తెలుగు సినిమా పెద్దలు మాత్రం మధ్యవర్తిగా ఉండి సాల్వ్ చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో వారు ధర్నా విరమించారు. కానీ డబుల్ స్మార్ట్ సినిమా రిలీజ్ దగ్గర పడుతుంది. కానీ లైగర్ సినిమా బాధితుల సమస్య పరిష్కారం కాలేదు అని థియేటర్ వాళ్ళు చెబుతున్నారు. దీంతో వారు షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. నైజాం ఏరియాలో ఈ సినిమాను బాయ్కాట్ చేయాలని ఇంటర్నల్ గా నిర్ణయించినట్టు తెలుస్తుంది. కాకపోతే నైజాం లో చాలా వరకు థియేటర్లు ఏసియన్ వారి దగ్గర, దిల్లాస్ దగ్గర, మరికొన్ని మల్టీప్లెక్స్ వారి దగ్గర ఉన్నాయి. లైగర్ నిర్మాతలు అదేవిధంగా కార్పొరేట్ థియేటర్ వారి సమస్య సాల్వ్ అయింది. కానీ మిగతా సింగిల్ స్క్రీన్ థియేటర్ వారి సమస్య సాల్వ్ కాలేదు. రాబోయే రోజుల్లో అయినా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందో లేదో చూద్దాం. విడుదల తేదీ దగ్గర పడే కొద్దీ ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ఇతర ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంతో వింటేజ్ పూరి జగన్నాథ్ మళ్ళీ రావాలని చాలా మంది కోరుకుంటున్నారు.